అండి మనకి మే నెల వచ్చినప్పుడు మే నెల 27, 28, 29వ తారీఖు వస్తే తెలుగువారికి పెద్ద పండగ. అందరికీ మనకు తెలుసు, సంక్రాంతి పండుగ ఉంటుంది, రంజాన్ పండుగ ఉంటుంది, క్రిస్మస్ పండుగ ఉంటుంది, అనేక పండుగలు ఉంటాయి, ఎంతో ఘనంగా చేసుకుంటాం. కానీ అన్ని కులాలు మతాలు అందరు కలిసి చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే అది మహానాడని సందర్భంగా తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత తెలుగుదేశం పార్టీ కొన్ని సిద్ధాంతాలతో పెట్టింది. కొన్ని సిద్ధాంతాలతో ఏదైతే పెట్టిందో పార్టీ, ఆ సిద్ధాంతాలని ఈ రోజుకి 44 సంవత్సరాలు అవుతుందండి. అధికారం ఉన్నా లేకపోయినా ఈ 44 సంవత్సరాల్లో సిద్ధాంతాలని మర్చిపోకుండా ముందుకు తీసుకెళ్లిన పార్టీ ఏదో ఉందంటే ఈ దేశంలో అది ఒక తెలుగుదేశం పార్టీని గర్వంగా చెప్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కొన్ని పార్టీలు పెడతారు, కొన్ని సిద్ధాంతాలతో పెడతారు, అధికారంలోకి వస్తారు, మర్చిపోతారు, మళ్ళీ ఆ సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్ళలేకపోతారు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ఆ సిద్ధాంతంతో ముందుకెళ్తున్న పార్టీ. మీ అందరికీ తెలుసు, ఎన్టీ రామారావు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో స్వాతంత్రం రాలేదన్నట్టుగా చాలామంది ఫీల్ అయ్యేవారండి. ఎందుకంటే చాలా పేదరికం ఉండిపోయింది ఈ రాష్ట్రంలో. తిన్నా తిండి లేక, కట్టుకోవడం బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక లేని పరిస్థితిలో ఆ రోజు ఎన్టీ రామారావు సినీ జీవితం నుంచి బయటకు వచ్చి ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆ రోజు ఒక నినాదంతో బయటకు వచ్చాడు. ఆయన తినడానికి తిండి, కట్టుకోవడం బట్ట, ఉండడానికి ఇల్లు ఉండాలి అని చెప్పి నినాదంతో బయటకు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఆయన పక్కా గృహాలు నిర్మించాలి, ప్రతి ఒక్కరికి కట్టుకోవడానికి బట్ట ఉండాలి, చేనేత వస్త్రాలని ప్రోత్సహించాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈరోజు తిండి ఉండాలని చెప్పి ఆయన ముందు తీసుకెళ్ళాడు. ఆ రోజున స్త్రీలకు కూడా సమాన హక్కు ఉండాలని ప్రవేశపెట్టింది ఆయనేనండి. అంతకుముందు చాలా పార్టీలు, చాలా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. మగాళ్ళలాగే స్త్రీలకు కూడా ఆస్తుల సమాన హక్కు ఉండాలని ప్రవేశపెట్టాడు ఆయన. అదేవిధంగా చూసిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆ రోజున్న పరిస్థితిలో చాలామంది పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు పైకి తీసుకురావాలంటే, పేదరికంలో ఉన్న కుటుంబాల్లో మగవాళ్ళు పనిలోకి వెళ్తున్నారు, తను తెచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని గడుపుకుంటున్నారు, ఆడవాళ్ళందరూ వంటింటికి పరిమితమై ఉంటున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు సృజనాత్మక శక్తి ఉంది, వాళ్ళకు టాలెంట్ ఉంది, ఏదైనా చేసుకోవాలంటే, వ్యాపారం చేసుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అలాంటి వాళ్ళు కూడా ఆర్థికంగా బలపరచాలని చెప్పి ఆ రోజున డ్వాక్రా గ్రూపులు పెట్టించింది ఆయనేనండి. ఆ రోజున అమ్మ 10 మంది కలిసి ఒక గ్రూప్గా ఏర్పడండి, పొదుపు చేసుకోండి, ఆ పొదుపు చేసుకున్న తర్వాత బ్యాంకు ద్వారా లోన్ ఇప్పిస్తాను, మీరు ఆర్థికంగా బలపరచవచ్చు అని చెప్పి ఆ రోజు ప్రవేశపెట్టాడు. ఈరోజు అలాంటి డ్వాక్రా గ్రూపులు వ్యాపార సంస్థలుగా తయారయ్యి ఈ రోజున వ్యాపారాలు చేసుకుంటున్నారండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. ఈరోజు చూస్తున్నాం. ఈరోజు మీరు మనం ఎవరైనా సరే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బ్యాంకుకి వెళ్ళి డబ్బులు కావాలి, నాకు 2 లక్షల రూపాయలు అంటే ఏం హామీ ఇస్తామని అడుగుతారు, లేకపోతే ఎవరినైనా హామీ తీసుకురా అంటారు. అలాంటిదండి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ అయినా సరే ఈరోజు డ్వాక్రాకు ఉన్న మహిళకి ఈ రోజున తన సంతకం పెడితే తనకి 2 లక్షల రూపాయలు ఇచ్చే పరిస్థితి, ఏ హామీ లేకుండా ఎదిగారంటే చంద్రబాబు నాయుడు మహిళలు ఎంత ప్రోత్సహించారో దాన్ని బట్టి మీకు తెలుసుకోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు లోకేష్ గారు కూడా ఈరోజు ఓ నూతన విధానంలో ఈరోజు పరిపాలనలో ఆయన కూడా ఒక కొత్త విధానం తీసుకొచ్చారు. ఓ పక్కన ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఒక రకమైన పరిపాలన ఈ రాష్ట్రం కోసం పరిపాలన చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఒక రకమైన పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని అందుకు ముందుకు తీసుకెళ్లారు, రాష్ట్ర అభివృద్ధితో పాటు మహిళలు ముందు తీసుకెళ్లారు. ఈరోజు కూడా మొన్ననే రిజర్వేషన్ పెట్టారు, మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అవ్వలేదు పార్లమెంట్లో. ఈ మహానాడులో కూడా మహానాడుకు ప్రత్యేకమైన ఒక తీర్మానం ప్రవేశపెట్టారు, స్త్రీశక్తి. ఆ స్త్రీశక్తి విషయంలోకి వస్తే ఈ రోజున మీ అందరికీ తెలుసు, మొన్ననే పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ పెడితే వ్యతిరేకించారు కొంతమంది, తీర్మానం అవ్వలేదు. తీర్మానం అయినా అవ్వకపోయినప్పుడు కూడా రాబోయే కాలం భవిష్యత్తులో ఈ తెలుగుదేశం పార్టీ 33% మహిళలకు ఇచ్చి తీరుతుందని చెప్పి ఈరోజు అనౌన్స్మెంట్ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున అది ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలకి ఇస్తున్న ఆర్థికంగా బలపరచడం, ఒక పక్కన
రాజకీయంగా బలపరుస్తున్న విధానంలో తెలుగుదేశం పార్టీ చేసిన విధానం ఎవరు చేయలేరనేది గర్వంగా చెప్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అన్ని రంగాల్లో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తుంది. ఓ పక్కన అభివృద్ధి జరుగుతుంది, ఓ పక్కన సంక్షేమం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మగవాళ్ళే స్త్రీలు భాగం ఉన్నారు, వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని మొదటి నుంచి కూడా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు గర్వంగా చెప్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మహానాడు గతంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే, గతంలో అయితే మహానాడు నియోజకవర్గంలో మహానాడు పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహానాడు పెట్టుకునేవాళ్ళు. ఈరున్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు ప్రధానమంత్రి చెప్పారు, ఈరోజు పొదుపు చేయండి అని చెప్పి, పొదుపులో ముందుకెళ్లాలని చెప్పి దేశానికి పిలిపించారు. ఆయన చెప్పారు ఈ రోజున పొదుపుగా ఉండండి, ఈ డీజిల్ ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి వాళ్లే ప్రధానమంత్రి గారే ఆయన 10-20 కార్లతో తిరుగుతారు. బయటికి వెళ్ళండి సెక్యూరిటీ దాంతో 2 కార్లతోనే తిరుగుతున్నారు. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లంలో 10-20 కార్లు ఉంటాయి, అలాంటిది 4 కార్లతో తిరుగుతున్నారు. అందరూ కూడా తగ్గించుకున్నారు ఈ రోజున. అందుకే మహానాడు కూడా ఈరోజు విర్చువల్గా ఏదైతే హైబ్రిడ్గా చేయాలని చెప్పేసి ఈరోజు మహానాడు అంతా కూడా క్లస్టర్ వేదిక, ప్రతి కాన్స్టిట్యూన్సీలో 10 క్లస్టర్లు ఉంటాయి తెలుగుదేశం పార్టీకి. ఆ క్లస్టర్ వేదిక చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో 1875 క్లస్టర్లు ఉన్నాయండి. ఆ 1875 క్లస్టర్లు కూడా నియోజకవర్గానికి 10 క్లస్టర్లు ఒక్కొక్క కళ్యాణ మండపాలు తీసుకుని ఆ క్లస్టర్లందరూ కూడా ఉన్నటువంటి 4 వార్డులు నాయకులు కార్యకర్తలను పిలిచి ఈరోజు మహానాడు జరుపుకోవడం జరుగుతుంది. లైవ్ ప్రోగ్రాం పెట్టాం, మీ అందరూ చూస్తున్నారు. ఆ లైవ్లో మాట్లాడుతున్న విధానం అంతా కూడా వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. అదేవిధంగా వారు కూడా లైవ్లోకి వచ్చి ఏదో క్లస్టర్లో మాట్లాడే విధానం కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇది గొప్ప చరిత్ర అండి. ఈరోజు చెప్పాలంటే మహానాడు అంటే ఒక ప్రాంతంలో జరుగుతుంది. ఈరోజు అండి ప్రతి నియోజకవర్గంగా ఒక మీటింగ్ పెట్టుకునేవాళ్ళు. ఒక మీటింగ్ కాదండి, ప్రతి నియోజకవర్గంలో ప్రతి క్లస్టర్లో 10 మీటింగ్లు పెట్టుకుని రాష్ట్రంలో 1875 చోట్ల ఒకేసారి మహానాడు జరుపుకున్న చరిత్ర దేశంలో ఏ పార్టీ చేయలేదు, ఒక తెలుగుదేశం పార్టీ చేసిందని గర్వంగా చెప్తాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. గర్వంగా చెప్తాను. ఈరోజు అంత నెట్వర్క్ ఉంది తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా ఈరోజు కార్యక్రమం తీసుకుని దిగ్విజయంగా జరుపుకున్నాం. చాలా సంతోషం. ఈ రోజున మాకు కాకినాడ పరిశీలకులకు కూడా మా డీసీసీ బ్యాంక్, జిల్లా డీసీసీ బ్యాంకు డిసిఎంఎస్ చైర్మన్ గారు పెచ్చటి చంద్రమౌళి గారిని కూడా నియమించడం జరిగింది. వారు కూడా వచ్చారు. వారు కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే కాలం భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి మహానాడు ద్వారా దిశ దశ ప్రజలు ఏదైతే కోరుకున్నారో, భావితరాల భవిష్యత్తు కోసం ఏమైతే కోరుకున్నారో వాళ్ళ ఆలోచనలు అన్నీ తీసుకుని ఈ తీర్మానాలు మహానాడులో ప్రవేశపెడతారు. ఆ తీర్మానాలన్నీ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉపయోగపడతాయి తప్ప ఈరోజు ఎవరో వ్యక్తిగత స్వార్థం కోసం కాదు. తీర్మానాలు చేసేది రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. దాన్ని అన్నింటి కూడా బలపరుచుకుని రాష్ట్ర ప్రజలు అందరూ కూడా దానికి మద్దతు తెలియపరచు ముందుకెళ్ళాలి. తెలుగుదేశం పార్టీని బలపరచుకోవాలని కూడా నాయకులు కార్యకర్తలు కాదండి, ఈ రాష్ట్ర ప్రజలు పిలిపిస్తున్నారు. ఈ తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలి మీరందరూ కూడా. ఇది మీకోసం పెట్టిన పార్టీ, ప్రజల కోసం పెట్టిన పార్టీ. గతంలో చూశారు తెలుగుదేశం పార్టీ ఎంత అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డికి పరిపాలన ఇచ్చారు, విధ్వంసం పరిపాలన చేశాడు, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, మళ్ళీ అధికారం ఇచ్చారు ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వానికి. ఈ కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాల నుండి పరిపాలన చేస్తే పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందనేది ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ తీర్మానాలు ప్రవేశపెట్టి ముందుకు వెళ్తుంది. దాన్ని అందరూ కూడా ఆహ్వానించాలి, బలపరచాలని మీ ద్వారా తెలియజేసుకుని మీ అందరూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందరూ మిత్రులందరికీ నా నమస్కారాలండి. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలండి. నా పేరు పెచ్చటి చంద్రమౌళి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ అండి. కాకినాడ సిటీ అబ్జర్వర్గా నన్ను జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున ఈ కాకినాడ సిటీలో 10 క్లస్టర్లు ఉన్నాయి. ఈ 10 క్లస్టర్లన్నీ కూడా నిన్న కూడా రావటం జరిగింది. గౌరవ శాసనసభ్యులు కొండబాబు గారు నేను కలిపి ఈ 10 క్లస్టర్లలో కూడా నిన్న తిరగటం జరిగింది. ఈ 10 క్లస్టర్లని కూడా ఈవేళ రేపు ఒక బ్రహ్మాండంగా ఒక మంచి ఏర్పాట్లు మరి శాసనసభ్యుల గారి నాయకత్వంలో చేయటం జరిగింది. ఈ మహానాడు అనేది మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు, లోకేష్ బాబు గారు ఇవాళ మరి ఏదైతే యువతని ఆ రోజున ఏదైతే ఇవాళ పాదయాత్ర ద్వారా కానీ ఇవాళ బ్రహ్మాండంగా ఈ రోజున ఈ పార్టీ ముందుకు నడుస్తున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో
లోకేష్ బాబు గారు ఇవాళ మరి ఆయన సారథ్యంలో ఇవాళ ఈ పార్టీ బ్రహ్మాండంగా ఇవాళ నడుస్తూ ఉన్నది. గతంలో కూడా మీరు కూడా చూశారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ రోజున ఎన్నో ఇబ్బందులు పెట్టారు. రాష్ట్ర ప్రజలంతా కూడా భయభ్రాంతులు అయ్యారు. ఆ పరిస్థితుల్లో మళ్ళీ ఈ రోజున ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ ఏదైతే ఇవాళ 27వ తారీఖు యాక్చువల్గా 3 రోజుల పాటు నెల్లూరులో జరగాలి. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ప్రెస్టేజ్గా నడిపేటువంటి మహానాడు ఇది. మరి నెల్లూరులో జరగడం ఏదైతే మోడీ గారు ఇచ్చిన సూచనల మేరకు ఈ రోజున హైబ్రిడ్ విధానంలో ఈ మహానాడు జరుగుతూ ఉన్నది. ప్రతి కష్టం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఆ కష్ట పరిధిలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని మా జాతీయ అధ్యక్షులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇది జరుగుతూ ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఇందులో అన్నీ కూడా ఇందాక కొనబాబు చెప్పినట్టుగా తీర్మానాలన్నీ కూడా ప్రవేశపెడతారు. ఇవాళ ప్రజలందరికీ కూడా పేద వర్గాల పార్టీ, బీసీ వర్గాల పార్టీ, మైనార్టీల పార్టీ, ఈ పార్టీ ఇవాళ ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.